ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ రెసిపీ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాము. నేను ముందుగా ఒక గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో కొలిచే గ్లాస్ అండి, మీకు ఇష్టమైనది తీసుకోండి. దీంతో 1.5 గ్లాసులు వేసాను. ఒకటి వేస్తున్నాను. ముందు ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టుకోవాలి కాబట్టి ఒకటి వేసాను. ఆ తర్వాత ఇంకొక సగం వేస్తాను. ఇది ఒక చిన్న గ్లాస్ అండి, నేను ఎప్పుడు దీంతోనే కొలుస్తాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే తీసుకోండి. 1.5 గ్లాసు వేసాను మినపప్పు. ఇప్పుడు నేను 1 స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇడ్లీ చాలా స్మూత్గా మంచిగా రావడానికి మెంతులు చాలా అవసరం పడుతుంది కాబట్టి మెంతులు వేసుకోవాలి, తప్పకుండా స్కిప్ చేయకండి. ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఇప్పుడు మనం దీన్ని 4 సార్లు కడుక్కోవాలండి. పప్పులో చాలా మురికిగా ఉంటుంది. ఇడ్లీలు తెల్లగా రావాలంటే కనీసం 4 టైమ్స్ అన్నా కడగాలండి. మొదటిగా ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా కడగాలి. 4 టైమ్స్ కడగాలి. నేను మీకు చూపించడానికి చెప్పాను. అలాగే ఇడ్లీ రవ్వ అండి, ఇది ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది. బియ్యం వాడకూడదండి, ఇడ్లీ రవ్వనే వాడాలి. మనం 1.5 పప్పు తీసుకుంటే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. చూడండి, ఇలా నేను ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నాను మీకు. 3 గ్లాసులు అండి, 1.5కు 3 గ్లాసులు కొలత అన్నమాట. చూడండి, ఇలా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ కాదండి, ఇడ్లీ రవ్వ ఎక్కడైనా దొరుకుతుంది ఇది. దీన్ని కూడా మనము 3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. మురికి ఉంటుంది, ఇది కడగకపోతే ఇడ్లీలు కలర్ రావండి తెల్లగా. ఇప్పుడు మీకు నేను కడగకుండా ఇలాగే చూపిస్తున్నాను, కానీ కడుక్కోవాలి. మినపప్పు 4 సార్లు కడగాలి, ఇడ్లీ రవ్వ 3 సార్లు కడగాలి. దాని తర్వాత మీకు చట్నీది చూపిస్తున్నాను, ఎందుకంటే చట్నీ రెసిపీ వేరే ఉంది. ఇది మాత్రం ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా పల్లీలు, మిరపకాయలు అవన్నీ వేయించుకోవాలండి నూనె వేసేసి. ఇది పచ్చడిదండి. ఇప్పుడు నేను మీకు పప్పు 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనము చూద్దాం. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇలా ముందుగా మనం పప్పు వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు, వెంటనే కొద్దిగా వేస్తూ నీళ్లు వేస్తూ చాలా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి మినపప్పును. ఎక్కువగా గబగబ నీళ్ళు పోసేయద్దండి, కొద్దిగా వేస్తూ చాలా స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. మీరు మిక్సీలన్నా వేసుకోండి, గ్రైండర్లో వేసుకోండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇలా రాళ్ళ మీద నీళ్లు వేస్తూ ఉంటే పప్పు తొందరగా మెదుగుతుంది. చూడండి, ఇలా చేయబెట్టి కూడా తీసుకోవచ్చు, ఏం షాక్ రాదండి. చూసారా, ఇలా ఇంకా మెదగలేదు. ఒక 20 మినిట్స్లోనే మనకు పప్పు చాలా మెత్తగా అయిపోతుందండి. ఇలా మధ్యలో నీళ్లు వేస్తూ తిప్పాలండి, లేకపోతే వేడైపోతుంది. గ్రైండర్ చాలా హార్డ్గా తిరుగుతుంది అనమాట. అది నేను ఆఫ్ చేసి చూపిస్తున్నాను, ఇంకా మెదగాలండి. చూసారా, ఇలా మళ్ళీ ఆన్ చేశాను. కొద్దిగా వాటర్ వేస్తూ మనము చూసుకోవాలి పప్పును అన్ని వైపులా ఎలా మెదుగుతుందని. ఇంకా మెదగకపోతే మనం ఇంకొక 5 మినిట్స్ కూడా మనము రుబ్బుకోవచ్చు అన్నమాట. మిక్సీలో కంటే దీంట్లో తొందరగా పని అయిపోతుందండి. చూడండి, ఇలా చూసారా, మనం మినపప్పు వేసాం కాబట్టి కొద్దిగా పప్పులు కనపడుతుంది అది. ఇప్పుడు మనము ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకుందామండి. దీంతోనే ఇడ్లీ రవ్వను కూడా రుబ్బుకోవాలి, చాలా ఎక్కువసేపు రుబ్బుకోకూడదు. వేసినాక ఒకసారి అలా 2 సార్లు తిరిగితే సరిపోతుంది, అది మొత్తం కలిసిపోతుంది. ఏమన్నా రవ్వగా ఉంటే ఎక్కువ రవ్వ కనపడకుండా కలిసిపోతుంది అనమాట. బాగా నీళ్లు పిండేసుకొని వేసుకోవాలండి, నీళ్ళు అసలు ఉండకూడదు, ఎందుకంటే చాలా జారుగా అయిపోతుంది పిండి. ఆ తర్వాత చూడండి, ఇలా మొత్తం పిండేసుకొని వేసుకోవాలి. చాలాసేపు రుబ్బకూడదండి, ఎందుకంటే మరీ రవ్వ కూడా మెత్తగా అయిపోతుంది, మనకు రవ్వలాగా ఉండదు అనమాట. చూసుకోవాలి, రవ్వగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. మెదిగిపోయింది బాగా. ఒక 5 మినిట్సే ఉంచానండి నేను. రవ్వ వేసిన తర్వాత బంద్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. తర్వాత మనం ఇది చూసుకుందాం. చూడండి, ఇలా అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. దీన్నంతా తీసేసి చాలా సింపుల్గా ఈజీగా ఇదైపోతుందండి. మిక్సీలో కంటే చాలా తేలికగా ఇది మనకు పని సులువు చేస్తుంది, తొందరగా అయిపోతుంది అనమాట. మిక్సీలో మనం చేయి పట్టుకొని మనం ఇలా రుబ్బుతూ ఉండాలి. కానీ దీంట్లో చాలా ఈజీగా అండి, మనం ఇది వేసేసి వేరే పని కూడా చూసుకోవచ్చు. మనం
మిక్సీ అయితే అక్కడే ఉండాలి కదండి. ఇది చాలా మనకు పని టైం సేవ్ చేస్తుంది అనమాట. చాలా మంచి ఇదండి, ఉండాలి గ్రైండర్ అందరి ఇళ్ళలో. చాలా మంచి తొందరగా పని అయిపోతుంది. నేను మొత్తం తీసి అది తుడిచి అందులో పెట్టేశాను పిండి. ఇప్పుడు మనం ఇది కూడా తీసుకొని మనం ఒక బేసిన్లో కానీ దేంట్లో మనకి అవైలబుల్ ఉంటే డేక్షలో కానీ తీసుకుందాము. పిండి పులవడానికి మనము ఫర్మెంటేషన్ చేయాలి కాబట్టి దీన్ని కూడా మనం తీసుకుందాము. నేను ఒక బేసన్లో వేసి పెడతానండి, ఎందుకంటే చాలా చక్కగా అంటే తనకు అనుకూలంగా ఉండేటట్టు అది ఎక్కువ జారి పైకి రాకుండా పొంగకుండా నేను ఒక బేసన్లో వేస్తాను ఎప్పుడు. చూడండి, మొత్తం మనం బేసన్లో వేస్తే అది ఫర్మెంటేషన్ అయినప్పుడు కూడా పొంగినప్పుడు కూడా మనకు బయటికి రాదండి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి మనము ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. మనము రేపు వేసుకుంటున్నాం అనగా ఈ రోజు అంతా ఈ ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకోవాలి. మరుసటి ఉదయం నేను ఇడ్లీలు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇడ్లీ పాత్ర మీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టేసుకొని దాంట్లో ఆ అడుగు భాగం వరకు నీళ్లు వేయాలండి. అక్కడ లైన్ కనపడుతుంది కదా రౌండ్గా, ఆ అడుగు భాగం వరకు నీళ్లు వేయాలి. అంతకంటే పైకి వేస్తే ఇడ్లీలకు వచ్చేస్తుందండి వాటర్ పొంగి, కాబట్టి అంతవరకే నీళ్ళు వేయాలి. అంతకంటే కూడా తక్కువ వేసుకోవచ్చు, అది అక్కడ వరకు అండి. చూడండి, ఇలా అక్కడ వరకు వేసేసి నీళ్ళు మనము ముందుగా నీళ్లు పెట్టేసుకొని నీళ్ళు కాగే వరకు దాన్ని మూత పెట్టుకోవాలండి. నీళ్ళు కాగిన తర్వాత పెడితే ఇడ్లీ తొందరగా అయిపోతుందండి. ఇలా వేసేసుకొని ఒక నిమ్మకాయ ముక్క వేసేసుకోవాలండి, ఎందుకంటే కింద అడుగు భాగం నల్లగా కాకుండా ఉంటుంది. నిమ్మకాయ వాటితో పాటే ఇది వాడేసిన నిమ్మకాయ అండి, అది వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని మనము దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుందామండి. నీళ్ళు మరగాలండి బాగా. ఈలోపు మనం ఇడ్లీ రేకుల పైన ఇడ్లీలు వేసుకుందాము. చూసారా, ఇలా బాగా ఇడ్లీలు ఇదిగా రావాలంటే దీన్ని బాగా శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా. ఇప్పుడు మనము పిండిలో ఉప్పు వేసుకుందాం. మీరు ఎంత కావాలో ఉప్పు మీరు ఎంత తినగలరో చూసుకొని అంత వేసుకోండి. ఉప్పు సోడా గిన్నె ఏమి వేయొద్దండి, చాలా బాగా పొంగుతాయి. ఉప్పు ఒకటే వేసుకోవాలండి. మీరు ఎంత తినగలరో చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. చూసారు ఎంత బాగా పొంగిందో పిండి. ఇలా కానీ రుబ్బుకుంటే మనకు చాలా బాగుంటుందండి. మనకు గ్రైండర్లో ఎక్కువగా వస్తుందండి మిక్సీలో కంటే. ఇప్పుడు మనము కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకుందామండి. మనం ఇడ్లీ రేకులకు నూనె రాయకపోయినా పర్వాలేదు, కానీ పిండిలో మాత్రం నూనె వేయాలండి. ఒక్క స్పూన్ నూనె వేసి చూడండి, మీ ఇడ్లీలు ఎంత బాగా మృదువుగా పొంగుతూ స్పాంజ్ లాగా ఉంటాయి. ఒక్క స్పూన్ నూనె వేసేసి బాగా కలిపేయాలండి. మనం ఇడ్లీ రేకులకు రాయడం అవసరం లేదు, ఇలా వేసేస్తే చాలా బాగుంటాయి ఫ్లఫీగా ఇడ్లీలు. ఇవి ఇడ్లీ లైనర్స్ అండి, నేను ఆన్లైన్లో తెప్పించాను. మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయి, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్ కూడా అలాగే కూడా వేసి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇడ్లీ లైనర్స్ పెట్టుకుందాము, ఎందుకంటే దీనివల్ల ఒకటి లాభం ఏంటంటే అవి ప్లేట్స్ మురికి కావన్నమాట. చూసారా, ఇలా చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. అవి మనకు సిలికాన్ వండి ఇవి మోల్డ్స్ ఇడ్లీ లైనర్స్. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా కూడా మనకు దొరుకుతున్నాయి, డిమార్ట్లో కూడా ఉన్నాయండి. ఇలా మనం వేసేసుకుందాము. రౌండ్గా చక్కగా మంచిగా రావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చండి. కొత్తగా చేస్తున్న వారికైతే చాలా ఈజీ అండి ఇది. ఇలా వేసేసుకుందాం. ఇవి లేకుండా కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకొక ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. లైనర్స్ వేసి చూపిస్తాను, వేయకుండా కూడా చూపిస్తాను. మనం నూనె వేసాం కాబట్టి ఇడ్లీ రేకులకు నూనె రాయనవసరం లేదండి, అస్సలు అంటుకోవు ఇలా వేస్తే నూనె పిండిలో. చూడండి, ఇలా ఒక గరిటె చాలండి. ఇది పెద్ద గరిటె అండి, నేను ఎప్పుడు ఇడ్లీకి వాడుతూ ఉంటాను. ఇది వేసేసుకొని మనము నీళ్లు మరిగినాయి కాబట్టి ఇప్పుడు మనం పెట్టేసుకుందాం ఇడ్లీ రేకులను. చూడండి ఎంత బాగా మసులుతున్నాయో, మరిగిపోతున్నాయి కదా నీళ్ళు. ఆ నిమ్మకాయ చెక్క వేయడం వల్ల అది లోపల నల్లగా కాదండి. ఇప్పుడు మనం పెట్టేసుకుందాం ఒక్కొక్క ఇడ్లీ రేకును. చూసారా, ఇలా హోల్స్
వచ్చేటట్టు చూసుకోవాలండి. ఒక ఇడ్లీ పైన హోల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. చూసారా, ఇలా హోల్స్ పైన ఇడ్లీ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకు ఆ స్టీమ్ అందుతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత మనం చెక్ చేద్దాం. చెక్ చేసి మళ్ళీ అవసరం ఉంటే 5 మినిట్స్ పెడదాము. 15 మినిట్స్ ఇలా వదిలేస్తే చూడండి, 15 మినిట్స్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను. ఎంత బాగా చక్కగా అయినాయి కదా, నేను చూపిస్తాను చూడండి. కొద్దిగా అంటుకుంటుంది. ఒక 5 మినిట్స్ పెడదాం. మళ్ళీ 5 మినిట్స్ పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తాను నేను. 5 మినిట్స్ తర్వాత నేను తీసి పక్కన పెట్టేశానండి. చూడండి, ఆవిరి వస్తుంది వాటిలో నుంచి. మనం ఇలా వదిలేద్దాం. ఒక 5-6 మినిట్స్ వదిలేస్తే అవి చల్లగా అవుతాయండి. వేడివేడిగా తీస్తే మనకు సరిగా రావండి. కాబట్టి ఒక 5-6 మినిట్స్ కిచెన్లో ఫ్యాన్ ఉంటే వేసేయండి. అది తొందరగా ఆరిపోతుంది అనమాట. మనకు ఏమైనా తొందరగా కావాలనుకుంటే, లేకపోతే గాలికి కూడా ఆరిపోతాయి. ఇప్పుడు ఆరిపోయిందండి, కంప్లీట్గా ఆరలేదు, గోరువెచ్చగా ఉన్నాయి. ఎందుకంటే చల్లటి ఇడ్లీ కూడా మనం తినలేము కదా. ఇది నేను తీసి పెట్టాను ఆల్రెడీ, మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇంకొకటి తీసి చూపిస్తాను. నీళ్ళలో గరిటె పెట్టేసుకొని కుచ్చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. చూసారా, నేను ఉల్టా వేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది ఇడ్లీలు. మీరు చూడండి, బాగుంది కదా. మనము మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇంకా ఏమి మినపప్పులో వేయలేదండి, బియ్యం కింద. చూసారా, ఇడ్లీ లైనర్ కూడా తీసి చూపించాను. చూసారా ఎంత బాగుందో. చాలా ఈజీ కదండి, మీరు కూడా తెప్పించుకోండి. ఇడ్లీ లైనర్స్ చాలా ఈజీ. మనకు అవి కూడా మూతలు కూడా ఏం మురికి కావు. చూసారా, నేను మీకు సాంబారు చట్నీతో పెట్టాను. ఈ రెసిపీస్ కూడా మీకు ఉన్నాయండి మా ఛానల్లో. సాంబార్ రెసిపీ ఉంది, చట్నీ మీకు నేను ముందు వీడియోలో వేస్తాను. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇడ్లీ. ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చక్కటి ఇడ్లీ చేసుకోవచ్చు. స్పాంజ్ లాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఇడ్లీ మీకోసం సిద్ధమైంది. సాంబారు చట్నీ చూసారా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.